తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఇప్పుడు చాలా మంది కొత్త ఇల్లు కొనుక్కోవాలి అని అంటే అంత ధనం మా దగ్గర లేదు అనుకున్న వాళ్ళు సెకండ్ హ్యాండ్ అంటే కొంచెం తక్కువలో వస్తుంది కాబట్టి ఎక్కువగా ఇలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా కొన్నప్పుడు ఆ ఇంట్లో అంతకు ముందు ఉండి వెళ్ళిన వాళ్ళ యొక్క కర్మల ప్రభావం, వాళ్ళు ఆ ఇంట్లో ఉండి ఎన్నో మంచి పనులు చేస్తారు, ఎన్నో అంటే తెలిసి తెలియక పాపం మూట కట్టుకునే పనులు చేస్తారు, ఏదో ఒకటి మొత్తానికి చేస్తున్న కర్మల ప్రభావము ప్రదేశాన్ని కూడా కొంచెం ఏదైనా పట్టి ఉంటుందేమో అన్న ఆలోచన ఉంటుంది చాలా మంది. మరి ఈ కొనుక్కున్న వాళ్ళకు వాళ్ళ కర్మలకు సంబంధించిన ప్రభావం అంటుకునే అవకాశం ఏమైనా ఉందా? ముందు వీళ్ళ ఇంట్లోకి రావడానికి ముందే ఏదైనా పూజ అలాంటివి చేయించుకోవాలా, లేదు అని అంటే అవసరం లేదా? దాని గురించి మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ 3 రకాలుగా ఉంటుంది. ఇది వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎన్ని జన్మల నుంచో ఉండేటువంటి కర్మ వాళ్ళని అంటిపెట్టుకుని ఉండడం ఒక ఎత్తు. రెండవది, ఆ ఇంట్లో జరిగినటువంటి పూజాది కార్యక్రమాల, లేకపోతే పూజలు లేకుండా అలా ఉండిపోయారా అనేది ఇల్లు ఎనర్జీని మారుస్తుంది. రెగ్యులర్గా పూజలు, హోమాలు, వ్రతాలు అన్నీ చేస్తూ ఉండేవారు, జపం చేస్తూ ఉండేవాడు. ఆ ఇంటికి ఒక ఎనర్జీ పెరుగుతుంది. ఎందుకంటే ఆ ఇంట్లో మనం కేవలం గోడలు కాదు, మన దేవతలు, అసురులు కూడా ఉంటారు మొత్తం. కాబట్టి ఆ దేవతలందరూ యాక్టివ్ అవుతారు. పూజాది కార్యక్రమాలు చేయడం వల్ల ఎనర్జీ పెరుగుతుంది. చేయకపోవడం వల్ల ఆ ఇంటికి ఎనర్జీ తగ్గుతుంది. ఇది కంపల్సరీ. అయితే వాళ్ళు చేసినటువంటి బ్యాడ్ ఏదో వీళ్ళకి అంటుకోవడం అనేది ఉండదు. ఎనర్జీ తక్కువగా ఉండడం వల్ల, అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక వెహికల్ మనం తీసుకున్నాం ఫ్రెండ్ దగ్గర, ఆ ఫ్రెండ్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు, అతనికి బ్రేకులు సరిగ్గా పడవు, ఏదో డుబ్బుని వెళ్తుంది. అలాంటి వెహికల్ మనం నడిపామనుకోండి, ఎలా ఉంటుంది, మనం అన్ఈజీగా ఫీల్ అవుతాం కదా. అది మళ్ళీ సెట్ చేసుకుంటే బాగానే వెళ్తాం. అట్లాగే ఆ ఇంట్లో, అందుకే ఇంటి గృహప్రవేశం చేసేటప్పుడు మనం ఏదైనా కొత్త ఇల్లు కొనుక్కుంటున్నాం, లేదా సెకండ్ హ్యాండ్ ఇల్లు కొనుక్కుంటున్నాం మీరు అన్నట్టుగా, దాన్ని మళ్ళీ శుద్ధి చేసుకుంటారు. ఆ ఇంట్లో హోమాది కార్యక్రమాలు అది ఎందుకు చేస్తారు అంటే, కొత్త ఇల్లు అయినా కూడా, ఇప్పుడు కొత్త అపార్ట్మెంట్ ఎవరైనా తీసుకున్నారు, ఎందుకు చేస్తారంటే ఎవ్వరూ లేని సమయంలో అక్కడికి ప్రేతం అనేటువంటిది వచ్చి ఆశ్రయించుకుంటుంది ఆ ప్రదేశాన్ని, ప్రేతాలు వస్తాయి. అందుకే ప్రతి గుమ్మం దగ్గర మనకి ఎన్ని రూమ్స్ అయితే ఉంటాయో ఆ డోర్స్ దగ్గర మురుమురాలు వేయడం, కొబ్బరికాయ కొట్టడం, నిమ్మకాయ కట్ చేసి పెడతారు. అంటే వాటిని మీరు తినేసి ఇంక వెళ్ళిపోండి అని. మురుమురాలు అందుకే ఇంట్లో జల్లకూడదు అంటారు. అవి వచ్చి తింటాయి, వాటికి ఆహారం అనమాట అది. అందుకే ఈ సమయంలో ఇవి వేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే అది పాతిళ్ళైనా కొత్తిళ్ళైనా వాస్తు కనుక ఈ జాతకుడికి సెట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు కొత్తిళ్ళైనా సరే వాస్తు బాగాలేదు, ఆ డోర్ పాయింట్ వీళ్ళకి సెట్ కావట్లేదు, మనకి వర్గుపరంగా వీళ్ళకి సెట్ కాని డోర్లో ఉంటున్నారు, అప్పుడు ఖచ్చితంగా అది కొత్తిళ్ళైనా ఎంత అద్భుతంగా కట్టినా కానీ ఫలితం ఉండదు. కానీ పాతిళ్ళే డోరు లోపల కట్టడం చాలా బాగుంది, మంచి ఫలితం ఇస్తుంది. ఇక్కడ కొత్త పాత అనేటువంటి దాన్ని ఎలా డిసైడ్ చేయాలంటే వాస్తుపరంగా వీళ్ళకి సెట్ అవుతుందా లేదా. రెండవది, ఆ ఇంట్లో గతంలో వెళ్ళిన వారు 2 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళకి ఏమీ తెలియదు, అట్లా పడి ఉన్నారు, వాళ్ళు చేసినవన్నీ కూడా కొంచెం రాంగ్ కర్మలు ఎక్కువ చేశారు, అప్పుడు ఇల్లు ఎనర్జీ తగ్గుతుంది. ఎనర్జీ తగ్గడం 2 రకాలుగా ఉంటుంది. బాగా పాత అయిపోయింది, జీర్ణ వ్యవస్థ అంటే జీర్ణం అయిపోయింది ఆ ఇల్లు, అప్పుడు కూడా ఎనర్జీ ఉండదు ఆ ఇంట్లో. ఉంటుంది. ఆయం కట్టినప్పుడు ఒక్కొక్క ఆయం బట్టి వయసు ఉంటుంది. కొన్ని 120 years ఉంటాయి, కొన్ని 60 years ఉంటాయి, అట్లా వయసు ఉంటుంది. ఇంకోటి ఆ ఇల్లు ఎనర్జీ పెంచుకోవచ్చు కూడా మనం, వాళ్ళు చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో, వాళ్ళు చేసే నిత్య దేవతారాధన, నిత్య అనుష్ఠానము, దానివల్ల కూడా ఎనర్జీ ఉంటుంది. ఇంకొకటి, నేను మీరు ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, బాగా అనుష్ఠానం చేసే వాళ్ళు ఉండే ఇల్లు మీరు వెళ్తే కనుక ఎనర్జీ మనకు తెలుస్తుంది. రెండవది, బాగా దోషాలు ఉన్నాయి కానీ అనుష్ఠానపరుడు ఆ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఆ దోషాలు అతని మీద పెద్దగా ఎఫెక్ట్ చూపించవు. అదే మంచి వాస్తున్న ఇంట్లో అతను అనుష్ఠానం చేసాడు అనుకోండి, ఇంకా అతనికి ఇంకా బాగా కలిసి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే అనుష్ఠాన బలం కొంత ఉంటుంది, వాస్తు సంబంధించిన కొన్ని ఉంటాయి. అలాగే కొంతమంది చూడండి, మనకి కొన్ని సిద్ధుల కోసం కొన్ని ఇళ్ళల్లో ఉంటుంటారు.
అలా సిద్ధి సంబంధించిన రావడానికి నైరుతి కట్టు ఉండాలి అలాంటి వాటికి. నైరుతిలో బాగుండడం, అప్పుడు డిఫరెంట్ సిద్ధులు వస్తాయి వాళ్ళకి. దేవతా సిద్ధులు కాకుండా డిఫరెంట్ సిద్ధులు. ఎందుకంటే మీరు బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞానం రాసిన పూతులూరు వీర బ్రహ్మం గారి ఇల్లు కనుక మీరు చూస్తే అక్కడ ఉంది. ఆయన దగ్గరికి వెళ్తే ఆ ఇంట్లో నైరుతిలో బాగుంటుంది. అదే సామాన్యం వాళ్ళు నైరుతిలో బాగు పెట్టుకోమనంటే చాలా డేంజర్ అది. ఏదైనా డిఫరెంట్ సిద్ధుల కోసం ప్రయత్నం చేసేటప్పుడు నైరుతిలో ఉండేటువంటి గొయ్యి, నైరుతిలో ఉండే బావి, నైరుతిలో ఉండే కట్టు బాగా పనిచేస్తుంది. కాకపోతే ఆ సిద్ధులు వచ్చిన తర్వాత మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి. అదే కంటిన్యూస్గా ఉంటే మళ్ళీ కొంచెం వాళ్ళు కొంచెం మెయింటైన్ చేయాల్సి వస్తుంది దాన్ని. అలా ఆ రకంగా దాని రిజల్ట్ అనేటువంటిది ఇస్తుంది. ఇప్పుడు మీరు ఇందాక అన్న విషయం నుంచి నాకు ఇంకొక డౌట్. ఇంట్లో ఉండి వెళ్ళిన వాళ్ళ ప్రభావం మన పైన ఏముండదు, కానీ ఇంటి ఎనర్జీ పైన ప్రభావం అవుతుంది. ఆ ఎనర్జీ మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఇల్లు మనం కొన్నప్పుడు కానీ తెలియక అందులో వెళ్ళి రెంటుకున్నప్పుడు కానీ, అంటే వాళ్ళు మన పైన ప్రభావం చూపించట్లేదు. ఆ పరిస్థితులు అంటే ఆ ఇంటి పైన వాళ్ళ ఎఫెక్ట్ పడింది, అదే మన పైన చూపిస్తుందా ఇలాంటి సందర్భాల్లో కూడా? మంచి ప్రశ్న అడిగారు. ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఆ యొక్క ఆత్మ ఏదైతే ఉందో అది ప్రేతంగా మారి దాని కోరికలు తీరలేదు. మనకి శాస్త్రంలో ఏంటంటే మనిషి ఎలా మరణించాడు, ఆ మరణించిన విధి విధానాన్ని బట్టి దానికి సంబంధించిన కర్మ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో ఆ రకంగా ఆ ఇంట్లో అమ్మాయో అబ్బాయి ఎవరో ఆత్మహత్య చేసుకున్నారు, దానికి తగ్గట్టుగా చేస్తే ఆ ఆత్మకి విముక్తి అనేది లభిస్తుంది. అలా కాకుండా వాళ్ళు పద్ధతి పరంగా చేయలేదు కానీ కొన్ని కోరికలు ఉండిపోయాయి, ఆ ఇంట్లోనే ఉండిపోయింది, అది ప్రేతంగా మరి అప్పుడు మాత్రం వీళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే మన వాళ్ళు ఇంట్లోకి వెళ్ళంగానే కొన్ని కార్యక్రమాలు చేయడం దానికే చేస్తారు. అక్కడ ఏముందో ఏంటో తెలియదు కదా అనే ఉద్దేశంతో. మరి ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నప్పుడు అయితే మనం కార్యక్రమాలు చేస్తాం, వ్రతాలని, హోమాలని, కళ్యాణము అని చెప్పి. కానీ రెంట్ ఇల్లుకి వెళ్ళేటప్పుడు ఉత్తగా పాలు పొంగించుకొని దీపారాధన చేస్తాం, కానీ ఇవన్నీ ఏం చేయము. ఇంట్లో నిత్యము కనుక వీళ్ళు ఏదైనా దేవతా సంబంధించి చేస్తుంటే అది వెళ్ళిపోతుంది యాక్చువల్గా. అయితే అది కూడా ఏంటంటే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ప్రేత బాధలు అనుభవించే కాంబినేషన్ ఉంటేనే ఇది కనెక్ట్ అవుతుంది. ప్రేత బాధలు లేవు వాళ్ళకి, అది కనెక్ట్ అవుతుంది, వెళ్ళిపోద్ది. ఇంకో దగ్గర ఎవరికైతే ఉందో ప్రేత బాధలు అనుభవించాలో వాళ్ళ దగ్గర కనెక్ట్ అవుద్ది వెళ్ళి. ఎలా అయితే సిగ్నల్ ఇప్పుడు వైఫై మన దగ్గర ఇది ఉంటేనే మనం వైఫై కనెక్ట్ అయినట్టుగా అది కూడా ఏంటంటే మీకు యోగం ఉంటేనే అంత ఈజీగా రాదు అది. సన్ వీక్గా ఉన్నా, లేకపోతే కొన్ని బ్యాడ్ కాంబినేషన్స్ కొన్ని ఏర్పడ్డా, నీచ గ్రహాలు ఉన్న, రాహుతో కలిసిన గ్రహాలతో ఉన్న మహాదశలు నడుస్తున్నా మీకు అది కనెక్ట్ అవుతుంది. అదర్వైజ్ అందరికీ కనెక్ట్ అవ్వచ్చు, అందరినీ ముట్టుకోలేవు, అందరి దగ్గరికి రాలేవు అవి. ఓకే, ఏ దోషమైనా అంతే, ఇంకా అదే ఏ దోషమైనా అంతే. ప్రేత బాధలు అనుకోండి, పితృదేవత సంబంధించినవి అనుకోండి, పితృదోషాలు అనుకోండి, స్త్రీ శాపం అనుకోండి, ఏదైనా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగానే మీకుండే యోగాన్ని బట్టి వచ్చి పట్టుకుంటుంది అది. ఓకే, ఎందుకంటే కొంతమంది చూడండి, వాళ్ళ ఇంట్లో ఆ వ్యక్తికి పట్టుకుందంట అంటారు, మరి వేరే వాళ్ళకి ఎందుకు పట్టుకోలేదు ఆత్మ? అదే కదా, బికాజ్ ఆఫ్ వాళ్ళకి ఆ కాంబినేషన్ ఉంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.